హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన సమయంలో ఈ వారములో శుక్రవారం ఉపవాస కూడిక ద్వారా, శనివారము ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా మరి దేవుడు మహిమపరచబడ్డారు. చక్కని వాక్యములతో దేవుడు మాట్లాడారు. ఉపవాసం యొక్క శక్తి అనే అంశంపై దేవుడు మాట్లాడారు. అవును, ఉపవాసం చేస్తే ఎటువంటి విజయము పొందుకుంటామనేది దేవుడు మనకి తెలియపరిచారు. అలాగుననే మరి నిన్నటి కాల సమయంలో ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా విశ్రాంతి దినమున చేయకూడనివి అనేవి దేవుడు మరి చక్కగా బయలుపరిచి చక్కగా మాట్లాడారు. మరి ఈ దినము ఆదివారము ఆరాధన క్రమంలోనికి దేవుడు ఉచితమైన కృప చేత మనల్ని ప్రవేశపెట్టి ఉండగా మరి ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్యం యొక్క అంశం ద్వారా మనము వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్యం యొక్క అంశం కన్నా ముందుగా మరి అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికను ప్రభు యేసుక్రీస్తు వారి నామమును బట్టి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్యం యొక్క అంశము దేవునికి ప్రియమైనరా వర్ధిల్లుట. వర్ధిల్లడం అనగా ఆశీర్వాదము, అనగా దేవుని ఎదుగుట, దేవుని ద్వారా ఆశీర్వదింపబడుట, దేవుని యొక్క దీవెనలు మనపై క్రొమ్మరింపబడుట. ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటే వర్ధిల్లుట అంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వర్ధిల్లడానికి వచ్చారు, అనగా ఆశీర్వదింపబడడానికి వచ్చారు. మరి ఆశీర్వదింపబడడానికి వచ్చిన నీవు, మరి వర్ధిల్లబడడానికి వచ్చిన నీవు వర్ధిల్లాలంటే దానికి కొన్ని వాక్యములను దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టాడు. ఎవరైతే ఆ వాక్యమును గైకొని ఆ వాక్యము ద్వారా వారి యొక్క జీవితాలను మలుచుకుంటారో వారు వర్ధిల్లుతారు, వారు ఆశీర్వదింపబడతారు, వారు దీవింపబడతారు. హల్లెలూయా. ఈరోజు వాక్యము మర్మము తెలియక చాలామంది ఆశీర్వదింపబడట్లేదు. వాక్యాన్ని తెలిసి కూడా వెంబడించలేక కొందరు ఆశీర్వదింపబడలేదు. వాక్యము తెలుస్తూ వెంబడిస్తూ వాక్యం అనే ఆ యొక్క దేవుని యొక్క భావార్థములు హృదయం అనే పలక మీద వ్రాసు కొనకుండా మాకు వాక్యం తెలిసిలే అని నిర్లక్ష్యం వల్ల కొంతమంది ఆశీర్వదింపబడట్లేదు. ఈ దినము దేవునికి ప్రియమైనరా బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మనము ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. అంటే అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలి. అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలంటే నువ్వు శారీరకముగా ఉంటే ఆశీర్వదింపబడవు, కానీ ఆత్మానుసారంగా ఉంటే ఆశీర్వదింపబడతావు. 3వ యోహాను రాసిన పత్రిక, నూతన నిబంధన గ్రంథములో 3వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయమును ధ్యానము చేద్దాం ఈ దినము. 3వ యోహాను రాసిన పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచుండు ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైన వాతావరణంలో ఈనాటి పునరుద్ధాన దినము యొక్క విశ్రాంతి దినము యొక్క ఆరాధన క్రమంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరుండి క్రమముగా, నమ్రతగా, వినయముగా, మర్యాదపూర్వకంగా జరిగించి ప్రాముఖ్యమైన వాక్య భాగంలో ప్రవేశపెట్టి ఉండగా యేసయ్య దీనదాసు నన్ను జ్ఞాపకం చేసుకుని మీ సిలువచాటు నన్ను మరుగుపరచండి. కూడి వచ్చిన నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతం వరకును మీరే ఉండి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవునికి ప్రియమైన సమయంలో వాక్యం మరి ఒకసారి నేను ధ్యానం చేస్తున్నాను. మరి 3వ యోహాను రాసిన పత్రిక
2వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి ప్రియమైన ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి భక్తుడైన యోహాను ద్వారా మాట్లాడుతున్నారు. ఏమిటంటే, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి, సుఖముగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి, ఆనందంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామందికి ధనం ఉంటుంది కానీ దుఃఖంతోనే ఉంటారు, సమాధానం ఉండదు. చాలామందికి ఆరోగ్యం ఉంటుంది, అసమాధానంగా ఉంటారు. ఆరోగ్యం అయితే ఉంటుంది కానీ అంతరంగంలో అసమాధానము. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? నువ్వు సౌఖ్యముగా లేవు అంటే వర్ధిల్లటలేదు. నువ్వు వర్ధిల్లాలంటే, అన్ని విషయాలు వర్ధిల్లాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని మాటలు పెట్టాడు. ఆ మాటల ప్రకారము నువ్వు విని వాటి ద్వారా నువ్వు జీవిస్తే నీవు అన్ని విషయములలో కూడా వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైన మొట్టమొదటిగా నీవు వర్ధిల్లాలంటే అతిక్రమములను దాచిపెట్టకూడదు. నీవు నీ జీవితంలో వర్ధిల్లాలంటే, నీవు నీ జీవితంలో ఆశీర్వదింపబడాలంటే అతిక్రమములు అనగా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తే వాటిని ప్రార్థనాపూర్వకంగా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే. ఎవరికి చెప్పొద్దు, నువ్వు దైవజనుడికి చెప్పుకో, దేవునికి చెప్పుకో. ప్రభువా, నేను అతిక్రమం చేశాను, ఆజ్ఞను అతిక్రమించాను, ఈ తప్పు చేశాను ప్రభా, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను అని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి అది విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. సామెతల గ్రంథము, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు. హల్లెలూయా. అతిక్రమం అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అతిక్రమం అనేది ఎక్కడుంటుంది? అంతరంగంలో ఉంటుంది. అంతే కదండి. మనుషులకు కనబడినట్టు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా? ఉదాహరణకు ఎగ్జాంపుల్, ఒక యవ్వనస్తుని తీసుకుందాము. ఆ యవ్వనస్తుడు అందరూ చూస్తున్న సిగరెట్ కాల్చాడు అనుకోండి, అందరూ చూస్తారు. చూసేమంటారు? ఎంత చిన్న వయసులో వీడు సిగరెట్ కాలుస్తున్నాడు. ఓకే, వెంటనే వాడు మానేయడానికి అవకాశం ఉండొచ్చు, లేకపోతే వాడిని చెడ్డగా చిత్రీకరిస్తారు. ఎందుకంటే కనులు కనబడుతున్నాడు కనుక, అతిక్రమం బట్టి. అదే యవ్వనస్తుడు అంతరంగంలో పాపం ఉంచుకున్నాడు అనుకో, అది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దేవుడు అంటున్నాడు, అంతరంగంలో ఉన్నది అతిక్రమము. మనిషికి 3 రకాలైన జీవితాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి, స్త్రీ అయినా పురుషుడైనా. ఒకటి కుటుంబపరమైన జీవితము, అది కుటుంబీకులు మాత్రం తెలుసు, తల్లి అయినా తండ్రి అయినా కుమారుడైనా కుమార్తె అయినా. 2 సమాజపరమైన జీవితము, అదే సమాజంలో వారందరికీ తెలుసు. 3వది వ్యక్తిగతమైన జీవితం, తనకు మాత్రం తెలుసు. ఆ వ్యక్తిగత జీవితం మనిషిని మంచి భవిష్యత్తులో తీసుకెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబము పట్ల మర్యాదగా వ్యవహరిస్తున్నావు, ఓకే. సమాజంలో కూడా మర్యాదగా ఉంటున్నావు, ఓకే. ఎందుకంటే నువ్వు మర్యాదగా కనబడుతున్నావు కనుక వారు నిన్ను ఆదరిస్తున్నారు, ఆదుకుంటున్నారు, ఆహ్వానిస్తున్నారు. కానీ అంతరంగంలో ఎవరికి తెలుసు? ఇది వ్యక్తిగత జీవితము, దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. దానిని నీవు మార్చుకోగలిగితే, నీ అంతరంగాన్ని నువ్వు మార్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అంతరంగం ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అందుకే వాక్యం అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందుతాడు గనుక. మరి అతిక్రమం అనేది ఎవరికి తెలుస్తుంది? దేవునికే తెలుసు. గనుక ఈరోజు నువ్వు సౌఖ్యముగా ఉండాలంటే, ఈరోజు నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలంటే, ఈరోజు నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలంటే
అతిక్రమములు దాచిపెట్టకు, దేవుని సంధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా అటు జోలికి వెళ్ళొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చూసినప్పుడు వాక్యమును ధ్యానించేవారు వర్ధిల్లుతారటండి. వాక్యమును ధ్యానించాలి. ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. అవి దేవుని మాటలు కనుక వాక్యమును ధ్యానించేవారట వర్ధిల్లుతారట. యెహోషువ గ్రంథము 1:8 చదవండి. యెహోషువ పాత నిబంధన గ్రంథములో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అవును హల్లెలూయా. దేవునికి ప్రియమైనవారా, వాక్యం ఏమి రాయబడి ఉంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినేలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వర్ధిల్లుతారట? వాక్యమును ధ్యానించి వారు వర్ధిల్లుతారు. అక్కడ ధర్మశాస్త్రం వాక్యము ధ్యానించు, దివారాత్రులు వాక్యం ధ్యానించాలి. వాక్యమును చదవండి. వాక్యాన్ని మరి ఒకసారి నెమరు వేసుకోండి. ఈరోజు యేసుక్రీస్తు నాతో ఏం మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నాకు ఏం బోధించారు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. అవును, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని నువ్వు ధ్యానించు. వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు వర్ధిల్లుతావు. మరి మూడవది చూసినప్పుడు దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశ్రయించువారు వర్ధిల్లుతారట. ఎవరు? దేవుని ఆశ్రయించేవారు వర్ధిల్లుతారు. దేవుని ఆశ్రయించడం అంటే దేవుని సన్నిధికి రావడము వెళ్ళడము కాదండి. దేవుని ఆశ్రయించడం అంటే నీలో ఎటువంటి అరమరిక ఉండకూడదు, పరిశుద్ధమైన మనసుతో ఉండాలి. అది ఆశ్రయించుట. దేవునికి ప్రియమైన మరి 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అవును అతడు దేవుని ఆశ్రయించెను. అవును అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అవును అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాదు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అర్జోదు చాలండి 8 అమ్మోనీయులు చాలండి 6:26-5 అంతే. ఓకే. దేవునికి ప్రేమ. అక్కడ దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించంత కాలము అతన్ని దేవుడు వర్ధిల్ల చేసిన. ఎవరైనా ఉజ్జియా. దేవునికి ప్రియమైన ఉజ్జియా చాలా చిన్న వయసులోనే రాజు అయిపోయాడండి. ఈ ఉజ్జియా అనే వ్యక్తి చూడండి, ఆ 26:3 వచనం చదవండి. ఉజ్జియా ఆరంభించినప్పుడు 14 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలును. హల్లెలూయా. అప్పుడు వయసు ఎంతట? 16 సంవత్సరాలు ఉజ్జియాకి. 16 సంవత్సరములు ఉన్న ఉజ్జియా మరి ఇశ్రాయేలుకు రాజు అయిపోయాడు. అవును, ఇశ్రాయేలుకు రాజైన తర్వాత దేవుని ఆశ్రయిస్తున్నాడు. తండ్రి అయిన యెహోవాను. గొప్ప జయాలు వస్తున్నాయి. ఎక్కడ యుద్ధం చేసిన గొప్ప మరి విజయాలే పొందుకుంటున్నాడు. అంత చిన్న వయసులో కూడా గొప్ప చక్రవర్తి అయిపోయాడు ఉజ్జియా. అవును, దేవుని ఆశ్రయించినంత వరకు చాలా ఆశీర్వదింపబడ్డాడు. ఆ తరువాత దేవుని విడిచిపెట్టేశాడు. ఎందుకు? కీర్తి కలిగింది, ప్రఖ్యాత కలిగింది, అందరిలో పొగడబడుతున్నాడు, అందరిలో హెచ్చింపబడుతున్నాడు. అందరూ ఉజ్జియా అంటే ఏంటి ఇంత చిన్న వయసులో ఎంత రాజసమా? అవును. వెంటనే ఉజ్జియా ఏం చేశాడు? దేవుని ఆశ్రయించడం మానేశాడని. ఎప్పుడైతే మనుషులు హెచ్చిస్తారో ఆ మనిషి తాలూకా మనస్సు మదిస్తుందట. మదించడం అనగా క్రొవ్వుట.
లేక దేవునికి వ్యతిరేకంగా ఉండటం. ఎప్పుడైతే మనిషిని ఇచ్చేస్తారో ఇంక వీళ్ళు భుజాలు గజాలు అయిపోతుంటాయి. ఇదంతా నేనే సంపాదించాను, ఇదంతా నా వలనే కలిగింది అని ఉజ్జయ్య ఏం చేశాడట? 16 సంవత్సరాల వయసులో రాజునయ్యానంటే ఇది నా శక్తి, నా బలము, నాకన్నా పరిశుద్ధుడు ఎవడుంటాడు, నాకన్నా పరాక్రమంతుడు ఎవడుంటాడు అని మనస్సులో మదించిన తర్వాత ఏమైంది తెలుసా? దేవుని ఆశ్రయించినంత వరకు వర్ధిల్లాడు. దేవుని విడిచిపెట్టేశారు. ఉజ్జీకి ఏమగిలింది? కుష్ఠరోగం వచ్చింది. చూడండి అక్కడ అదే అధ్యాయంలో 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపమేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించిన తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యా హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఉజ్జియా? దేవుని ఆశ్రయించినంత వరకు వర్తిల్లాడు, అనేకమైన రాజ్యాల మీద జయం పొందుకున్నాడు, అనేక గొప్ప కీర్తి ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇప్పుడు ఏమైందట? మనసులోకి ఏం ప్రవేశించింది? గర్వము. అందుకే సొలొమోను భక్తుడు అంటాడు, నాశనానికి ముందో గర్వం నడుస్తుందట. ఏమండి, మన బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉందనుకోండి, గర్వము. నెలకు ఒక కొత్త డ్రెస్ వేసుకున్నారనుకోండి, గర్వము. ఏమండి, ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అని గర్వం. మనిషిని పడగొట్టడానికి గర్వం ప్రవేశిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నాశనానికి ముందు గర్వము నడవకూడదంటే నువ్వు దేవుడిని ఎప్పుడు ఆశ్రయిస్తూనే ఉండాలి. ప్రభా, ఇది నువ్వు నాకు ఇచ్చావు, నీ వలన కలిగింది ప్రభా, నీవిస్తే తప్ప నేను సాధించలేను, నేనే పాట పాడిన ప్రభా, నేను మానవ మాత్రుడు, నువ్వు మహిమాన్వితుడవు అని రోజు దేవుని ఆశ్రయించాలి. నువ్వు అలా ఆశ్రయించలేదు ఉజ్జియా. గర్వపడ్డాడట. 16 సంవత్సరాలు రాజు అయిపోయాను, ఇది నా శక్తి, ఇన్ని దేశాల మీద విజయం వచ్చిందంటే ఇది నా బలము, నా ఆలోచన, నా తెలివి అనుకున్నాడట. ఏం జరిగిందో తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడట. ధూపం వేయడానికి వెళ్ళాడట. అక్కడ యాజకుడైన అజర్యా, కాదు నాయనా, అలాగ నువ్వు వెళ్ళకూడదు, అది అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును అంటుకోకూడదు అంటే, నాకన్నా పరాక్రమంతుడు, నాకన్నా పరిశుద్ధుడు ఎవడున్నాడని వెళ్ళిపోయాడు అతి పరిశుద్ధమైన స్థలములోనికి. ఏమైందో చూడండి, ఆ 19వ వచనం చదవండి. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతడు నొసట కుష్ఠము పుట్టిన. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే దేవుడు పనిష్మెంట్ ఇచ్చేస్తాడండి. మీరు ఏమో అనుకుంటున్నారేమో, నేను ప్రకటిస్తున్నా యేసయ్య జీవము గల దేవుడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నేను ప్రేమిస్తున్నాడు. నీకోసం ప్రాణం పెట్టి ప్రేమించిన యేసయ్య నీ మీద ఎంతైతే ప్రేమ చూపిస్తాడో అంత కఠినవంతుడు యేసు ప్రభు. మీకు తెలుసో తెలియదో, అంత కఠినమైన వాడు ఆయన. చెప్పగా మాట వినకపోతే పనిష్మెంట్ గొప్పగా ఉంటుందండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం జీవము గల దేవుని దగ్గర ఉన్నాం, జీవము గల దేవుని దగ్గర ఉన్నాం మనము. అది గుర్తుంచుకోండి. నువ్వు దేవుని ఆశ్రయించినంత వరకు చక్కగా దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ ఉజ్జియాల మనసులో గర్వం ప్రవేశిస్తే ఉజ్జియాకు వెంటనే పనిష్మెంట్ వచ్చింది. అక్కడ ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి నేనే ధూపం వేసేస్తున్నాడు అంటున్నాడు. అవును, మరి అక్కడ ఉన్న పాస్టర్ ఎందుకు, అక్కడ ఉన్న ప్రవక్త ఎందుకు? నువ్వు రాజ్యాల మీద పరాక్రమవంతుడివే కానీ అతి పరిశుద్ధ స్థలం మీద ఎవరు నిర్ణయించిన వాళ్ళే వెళ్ళాలి. వెంటనే నొసటను కుష్టి పుట్టిందట. కుష్టి వ్యాధి అయిపోయి ఎంత రాజు కూడానా, ఎంత పరాక్రమంతుడే రాజు పరిస్థితి ఏమైందో తెలుసా? ఉజ్జియా పరిస్థితి, ఒకప్పుడు 12 గుర్రాల రథం మీద బయలుదేరితే ఉజ్జియా దేదీప్యమానంగా ఉన్న ఉజ్జి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? కుష్ఠోడిని వస్తున్నాను తప్పుకోండి, కుష్ఠోడిని వస్తున్నాను తప్పుకొని చెప్పి వెళ్ళాడు అట. దేవునికి మహిమ కలుగునుగాక. కుష్ఠరోగం ఎక్కడొచ్చింది? నొసటి మీద వచ్చింది. దేవుడి పనిష్మెంట్లు చాలా కఠినంగా ఉంటాయి. కనుక మనకు వాక్యం ఏం బోధిస్తుంది? దేవుని ఆశ్రయించేవారు వర్ధిల్లుతారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు శపింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక.
అదే మాటలో 3వ మాటలో ఆదికాండము 39 2వ వచనం చదవండి. ఆదికాండము యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. ఇక్కడ ఉజ్జియా వర్ధిల్లిన తర్వాత దేవుని ఆశ్రయించిన కొలది వర్ధిల్లాడు. వర్ధిల్లిన కొలది గర్వం తెచ్చుకొని కుష్టివ్యాధికి గురైపోయాడు. కానీ ఇక్కడ యోసేపు ఏమయ్యాడు చూడండి. అక్కడ యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడికి తన ఐగుప్తునంటు ఉండెను. దేవునికి మహిమ కలుగును. ఎటువంటి స్థితిలో వెళ్ళాడు యోసేపు? తన అన్నదమ్ములేమో కొట్టు గోతులో పడేశారు. దిక్కులేని స్థితిలో వెళ్ళినప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ, ఎంత అవమానాలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు యోసేపు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో నిందల అవమానాలు పడిన దేవుని విడిచిపెట్టలేదు యోసేపు. దేవుని ఆశ్రయించాడు గనుక, దేవుని వెంబడించాడు గనుక ఐగుప్తుకే ప్రధానమంత్రిని దేవుడు చేశాడు. అసలు గర్వమే రాలేదు యోసేపుకు. యాక్చువల్గా యోసేపు గర్వం వస్తే తన అన్నదమ్ముల ముందు అవమానించాలి, అంతే కదండి. ఇప్పుడు ఐగుప్తులో ఆహారం ఉంది, ఇశ్రాయేల్ రాజ్యంలో కరువు వచ్చింది. అన్నదమ్ములు కొట్టి పడేసిన అన్నదమ్ములే ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళారు. మనమైతే మంచి పనిష్మెంట్ ఇస్తాం. నన్ను కొట్టి గోతులు పడేసిన ఎదవల్లారా, ఇప్పుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చారు, మీ అంతం చూస్తాను అంటాం. కానీ యోసేపు అలాగనలేదు. వారిని కౌగిలించుకున్నాడట, మెడ మీద ముద్దు పెట్టాడట, వారికి ఆహారం ఇచ్చాడట, డబ్బులు ఇచ్చాడట, ఏడ్చి అన్నయ్యలు కౌగిలించుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్నయ్యలు, ఆ రోజు మీరు నన్ను అలా గోతులో కొట్టి పడేయకపోతే నేను ఈ పోతీఫర్ ఇంటికి రాను, ఈ పోతీఫర్ ఇంటికి రాకపోతే నేను ఐగుప్తుకు చెరసాలకు వెళ్ళను, చెరసాలకు వెళ్ళకపోతే ఐగుప్తుకు ప్రధానమంత్రి అవనన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప తగ్గింపుతనము. అదే మనమైతే రివెంజ్ తీర్చేసుకుంటాం. యోసేపు రివెంజ్ తీసుకుని దేవుని ఆశ్రయిస్తున్నాడు కనుక వర్ధిల్లాడు. యోసేపు శరీరానుసారంగా వర్ధిల్లలేదండి, ఆత్మానుసారంగా వర్ధిల్లాడు, అంతే కదండి. అన్నదమ్ములు పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి అన్నదమ్ములు కాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అన్నదమ్ములు అందరూ ఉరి తీసేయచ్చు, లేకపోతే కత్తితో నరికించవచ్చు. నో, లేదండి. అన్నీలతో అంటున్నాడు, మీరు కొట్టి ఆ గోతులో నన్ను పడేయకపోతే నేను పోతీఫర్ ఇంటికి వెళ్ళను. పోతీఫర్ ఇంట్లో ఆ పోతీఫర్ భార్య అటువంటి నిందనామా దేయకపోతే నేను చెరసాలకి వెళ్ళను. నేను చెరసాలకి వెళ్ళాను కనుక చెరసాలలో నుండి దేవుడు నన్ను పిలిచాడు, ఆశ్రయించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా పగ తీర్చుకోవాలనుకోలేదు, ఎవరి మీద కఠినంగా ప్రవర్తించాలనుకోలేదు యోసేపు. దేవుడు మాత్రమే ఆశ్రయిస్తున్నాడు. అట్టి విధముగా నీవు ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీవు నీ కుటుంబం వర్ధిల్లుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ పక్షాన ఉంటాడు, నువ్వు వర్ధిల్లుతావు. దేవుని ఆశ్రయించి ప్రతి ఒక్కరు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట చూసినప్పుడు, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి మందిరము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారటండి. మందిరము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారు. అవును ప్రభా, మా మందిరం ఆత్మానుసారంగా ఉండాలి ప్రభా, మా మందిరం మరి ఎన్నో ఆత్మలు రక్షించే మందిరంగా ఉండాలి ప్రభా, మా మందిరం ఇప్పుడు ఆత్మీయంగా ఉండాలి ప్రభా, ఆత్మ ఇప్పుడు మా మందిరంలో ఉండాలి ప్రభా, మా మందిరంలో గొప్ప సాక్షులుగా మేము నిలబడాలి ప్రభా, మా మందిరము మరి గొప్ప ఆశీర్వాదాలకు నిలయమగా ఉండాలి ప్రభా, ప్రార్థన చేయాలట. అప్పుడే నీవు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగును. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము కొరకు ప్రార్థించండి, దేవుని మందిరము కొరకు ప్రార్థించండి, వర్ధిల్లుతారు. అందుకే మనం ఎప్పుడు ఆత్మ సిద్ధపాటు కొడుకులో పైన మందిరం కోసం ప్రార్థన చేయిస్తాం. ప్రార్థన చేయాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మందిరం కట్టించి బాబా, మందిరం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని ఇల్లు. దేవుని ఇంటి కొరకు ప్రార్థన చేస్తే నీ ఇల్లు ఆశ్రయం పడుతుంది. దేవుని ఇంటి కొరకు నువ్వు ప్రయాసపడితే నీ ఇల్లు
వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని యెషయా గ్రంథము 66:13 చదవండి. యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. హల్లెలూయా. మందిరము కోసం, మందిరము క్షేమము కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాడట. ఎవరిని? మిమ్మల్ని, మందిరం కోసం ప్రార్థన చేసిన వాళ్ళని. తల్లి తన బిడ్డని ఎలాగ ఆదరిస్తుంది? ఎంత ప్రేమగా తీసుకుంటుంది. అలాగే యేసుప్రభు అంటాడు, మందిరం కొరకు ప్రార్థించండి, ఒకని తల్లి వారిని ఆదరించండి, మిమ్మల్ని నేను ఆదరిస్తాను, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 5వ మాట చూసినప్పుడు, హృదయపూర్వకంగా మందిరంలో పని చేయండి. మీరు వర్ధిల్లాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే హృదయపూర్వకంగా పని చేయాలి. అది చాప మడతట్టడమైనా, కూర్చి సార్థనమైన, చర్చి కడగడమైన హృదయపూర్వకంగా ఉండాలి. నువ్వు పని చేసి వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, ఆరు రాలేదు, వీళ్ళు రాలేదు, నేను ఎందుకు చేయాలనుకుంటే నీకు ఆశీర్వాదం లేదు. నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, నీవు హృదయపూర్వకంగా మందిరంలో పని చేయి. దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి నిన్ను దీవించి ఆశీర్వదిస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31:21 చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31:21. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమందిర విషయమందేమి, అవును, ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్తిల్లెను. హల్లెలూయా. ఎవరు? హిజ్కియా. హిజ్కియా దేవుని మందిరము విషయమయ్యట ఎలా చేశాడటంటే, దేవునికి ప్రియమైన మేరా తను దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకము జరిగించి వర్ధిల్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో పనిచేసిన హృదయపూర్వకంగా పనిచేయి. అది ఎవరైనా అప్పుడే వర్ధిల్లుతారు. ఎందుకంటే నువ్వు పనిచేసే దేవుని ఇంట్లో దేవుని పని చేస్తున్నావు కనుక, దేవుని మందిరంలో పనిచేసేవారట హృదయపూర్వకంగా పనిచేస్తే వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 6వ మాట చూసినప్పుడు, మీరు వర్ధిల్లాలంటే, మీరు ఆశీర్వదింపబడాలంటే మీరు వర్ధిల్లును కొలది కానుకలు ఇవ్వాలి. వర్ధిల్లును కొలది కానుకలు ఇవ్వాలి. నీ రాబడిలో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అప్పుడు నీ వర్ధిల్లుతావు, లేకపోతే వర్ధిల్లరు. ఎందుకంటే దేవునికి ప్రియమైన మేరా అననీయ సప్పీరాల సంగతి మీకు తెలుసు కదా. అపోస్తల కార్యములో వాళ్ళు కొంత భూమిని అమ్మారు. అయితే భూమిని అమ్మమని యేసుక్రీస్తు శిష్యుడు పేతురు చెప్పలా. మీరు భూమి అమ్మేసి, మీ ఆస్తి అమ్మేసి నాకు ఇచ్చేయండి అనలా. ఎవరో ఇస్తున్నారు, వారిని చూసి వీరు కూడా నిబంధన చేసేసుకున్నారు. మంచిది. భూమి 1 కోటి రూపాయలకి అమ్మారు అనుకోండి, డబ్బు చూడకని ఆశ పుట్టింది వీళ్ళకి, ఎంత దేవునికి ఇచ్చేయాలా అని ఎంతో కొంత తెచ్చి పెట్టారు. పెట్టినప్పుడు ఆ సేవకుడు అడిగాడు, ఎంతకైనా అమ్మారని. అబద్ధం ఆడినప్పుడు వెంటనే వాళ్ళు ప్రాణం విడిచారు. అక్కడ వర్ధిల్లును కొలది దేవునికి ఇవ్వండి. మీ ఆస్తులమ్మ దేవుడు ఇమ్మన్లా, మీకు వచ్చిన రాబడిలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వండి, మీరు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:2 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:2. ఎస్, కొలది. హల్లెలూయా. దేవునికి ప్రియమైన మీరు వర్ధిల్లును కొలది దేవుని సన్నిధి తేవండి. అంటే మీకు దేవుడు ఇస్తే మీరు దేవుని సన్నిధి తేవాలి. అక్కడికక్కడ ఎత్తుక్కోకండి. ఆదివారం చర్చికి బయలుదేరితే చాలామంది అప్పుడప్పుడు ఎదుగుతుంటారు ఏది కానుక ఇవ్వడానికి. ముందే తీసుకొని ఉంచుకోండి. కొంత పోగు చేసి ఇది దేవుని మందిరంకి ఇవ్వాలి, నేను ఖాళీ చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని మందిరంకి
హల్లెలూయా. దేవునికి ప్రియమైన సమయంలో నీవు సంపాదిస్తున్న సంపద అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు ఇచ్చిన ఆ యొక్క ఆ, ఫలములో నీ కష్టార్జితంలో దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. చాలామందికి దశంభాగాలు ఇచ్చే అలవాట్లు ఉండవు, కానుకలు తీరు. ఎందుకు ఇవ్వాలి? సంవత్సరానికి ఇస్తే చాలదా? దేవుడి తెలీదా మా స్థితి? వాళ్ళు అలాగే ఉంటారు. మరి ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఏం చెబుతున్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మరలా చదవండి, 2వ వచనము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. హల్లెలూయా. అంటే దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కానుక తీసుకొని మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. అక్కడికక్కడికి వచ్చి కంగారు పడకుండా. అలాగని నువ్వు వర్ధులు నెల దినాలు దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క ఆదాయములో ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వాలి. మొండి చేయి చూపించకండి. నెల వచ్చిందంటే ఖచ్చితంగా దేవునికి ఇచ్చేవారిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది దశమ భాగాలు కూడా మర్చిపోయారండి. ఎవడవలా ఇవ్వండి, దేవుని సన్నిధికి ఆశీర్వదింప వర్ధిల్లుతారు. మీరు ఇచ్చేది దేవుని మందిరానికి ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఒకటి గుర్తుంచుకోండి, సేవకుడికి ఇస్తున్నామా అని అనుకోకండి. ఒకవేళ నిజముగా దేవుడు నన్ను నిలబెట్టకపోతే సేవకునిగా నాకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 2 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి నాకు. నేను ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళిపోతే నేను బ్రతకగలను. కానీ దేవుడు నన్ను సేవకు వాడుకున్నాడు కనుక గవర్నమెంట్ ఉద్యోగాలు రానివ్వలేదు. అంటే దేవుని సేవకు వాడుకుంటున్నాడు కనుక దేవుడే జీతం ఇస్తున్నాడు. అంటే నీ వలన. మరి అటువంటి సేవకునికి దేవుని పట్ల నీవు హృదయపూర్వకముగా కానుకిస్తే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది కోపం వస్తే ఎవరండి సంతోషంగా ఉంటే ఇస్తారు. అదేం దశం భాగాలో నాకు తెలియదు. ఎందుకు ఇవ్వాలి ఆయనకి? నేనే కాదండి, ఏ దైవజనుడికైనా ఇవ్వాలి దేవుని సన్నిధికి. ఇస్తే నువ్వు వర్ధిల్లుతావు. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నారు సంఘానికి, నీవు ఇచ్చిన కొలది వర్ధిల్లుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 7వ మాటను చూసినప్పుడు మరి పవిత్రముగా నీతిగా ఉండని వారు మాత్రమే వర్ధిల్లుతారు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోబు గ్రంథము హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనము దేవునికి ప్రియమైనవారా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. శ్రద్ధనగా ఓ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ దేవునికి నీ మీద ఉంటుంది. ఎలా ఉన్నప్పుడు? పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. నీ నివాస స్థలం అంటే ఏంటది? నివాస స్థలం అంటే ఏమంటారు? మన ఇల్లు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ నివాస స్థలము నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లజేయును. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వెప్పుడు వర్ధిల్లుతావు? నీతిగా పవిత్రముగా ఉన్నప్పుడు నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ ఇంటిని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. నీ నివాస స్థలం అనగా మనం ఉండే ఇల్లు. మరి ఇప్పుడు నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నీతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతికి తగినట్టు జీవితం ఉండాలి. అప్పుడే నీవు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున్న దేవునికి ప్రియమైనవారా, మరి ఇంకొక 8వ మాట చూసినప్పుడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారును యథార్థవంతులను వర్ధిల్లుతారట. చూడండి, సామెతల గ్రంథము 2:7 చదవండి. సామెతల గ్రంథం వర్ధిల్ల చేయును. హల్లెలూయా.
ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనము యథార్థంగా ఉండాలని దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యథార్థవంతులు వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉంటాడు. గనక నీవెప్పుడు యథార్థంగా ఉండడానికే ప్రయత్నించు. యుక్తమైన మార్గంలో నడువు, అవియుక్తమైన మార్గంలో నడవకు. యథార్థంగా జీవిస్తే నువ్వు వర్ధిల్లుతావు. అంతకన్నా వ్రతాలు చేయనవసరం లేదు, ఇంకేయో ప్రయత్నాలు నువ్వు చేయవసరం లేదు. కానీ నువ్వు యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మాటలో మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం చదవండి. సామెతలు 28:5. 25. అవును. దేవునికి ప్రియమైన దుష్టులు ఏం చేస్తారట? చదవండి మరలమ్మా. గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టులు దుర్మార్గములు దేవుని యొక్క మార్గములను గ్రహించరట. పరిశుద్ధుడైన వారు, యథార్థముగా జీవించిన వాడు దేవుని మార్గంలో యుక్తముగా నడుచుకుంటాడు. అటువంటి వారు వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టముగా బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి ప్రియమైన ఇప్పుడు మనము 8 మాటలు చూసుకున్నాం. ఇంకొక 4 మాటలు చూద్దాం. ఏంటంటే ఇవన్నీ ఏంటి, ఎలా వర్ధిల్లాలి అనేది దేవుడు మనకు చెప్పాడు. మంచిది. అయితే ఎలా ఉంటే దేవుడు వర్ధిల్లుతామని దేవుడు మనకి బోధించారు కనుక ఇప్పుడు ఎలా వర్ధిల్లాలి అనేది దేవుడు చెప్పు. ఒకటి, దేవుని దయలో మనుషుల దయందు వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లడం అంటే ఇంట్లో కూర్చొని తపస్సు చేయడం కానీ, వర్ధిల్లడం అంటే ఆకాశం వైపు చూస్తూ ప్రభా నన్ను ఆశ్రయించాను కానీ, దేవుని దయందును మనుషుల దయను వర్ధిల్లాలి. అవును, దేవుని దయ మనకి ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవునికి నచ్చిన మార్గంలో నడవాలి. యేసు ప్రభువు కూడా అలాగనే జీవించాడు. లోకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చదవండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వర్ధిల్లాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? మొట్టమొదటిగా జ్ఞానం ఉండాలి. ఒక మనిషికి జ్ఞానం ఉండాలి, అజ్ఞానంగా ఉండకూడదు. 2, వయస్సునందు ఎలా ఉండాలో అలాగ ఉండాలి. వయసు వచ్చిందని వేర్రిమూరి పనులు చేయకూడదు. వయసు వచ్చిన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోకూడదు. వయసులోకి వచ్చేసాను కదా నా ఇష్టానుసారం తిరుగుతాను అనుకోకూడదు. జ్ఞానమందు వయస్సునందు ఉండాలి. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు జీవించాలి. అంతే కదండి. వయసు మించిన పనులు చేయకూడదు, వయసుకు తక్కువ పనులు చేయకూడదు. నీ వయసు ఎంత అవుతుందో దానికి తగ్గ పనులు చేయాలి. అందుకే జ్ఞానమందును వయస్సునందును. 2, 3వ మాట చూసినప్పుడు దేవుని దయందును. దేవుని దయ ఎప్పుడు ఉండాలి? ప్రార్థించాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. 4వది మనుషుల దయందును. ఎవరా మనుషులు? నీ తల్లిదండ్రులే. ఏమండి, మనుషుల దయ కూడా మనకు ఉండాలి కదా. చూసిన ప్రతి ఒక్కరూ ఈడేం మనిషిరా, ఈవేం పిల్లరా, ఈ పిల్లకి చాలా పొగరెక్కువ, ఈ పిల్లకి చాలా మిడసరం ఎక్కువ, పెడసరం ఎక్కువ అనకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వర్ధిల్లాలంటే చాలామంది పిల్లలకి పెడసరం ఉంటుంది, కాసులు మన సమాధానం చెబుతూ ఉంటారు. అటువంటి ఉండకూడదు. మనకి క్రైస్తవులమే. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించో, పెద్దలను గౌరవించో, అప్పుడు వారి దయ మీ మీద ఉంటుంది. అంతేగాని నోటుకు మాటలు వచ్చాయి కదా, ఒంటికి యవ్వనం వచ్చింది కదా అని తిరిగితే నువ్వు వర్ధిల్లవు. నీ ఇంటికి నీవే శాపానం అయిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇంటికి మీరే శాపం అయిపోతారు. పెడసరం మాటలు ఆడకండి, పెక్కుర్తి మాటలు ఆడకండి. వయసును బట్టి జీవించండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ హెచ్చాలో అక్కడ హెచ్చండి. దేవునికి ప్రియమైనలారా, మనము ఆ యొక్క వాక్యమును అధ్యాయం చదువుకున్నప్పుడు యేసు ప్రభు అక్కడ వృత్తాంతం ఏం జరిగింది? యేసు ప్రభు యెరూషలేముకి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చారు ఆయన?
మర్చిపోయారు మీరు. చదవండి, తీయండి లోకాసువార్త 2వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు ఆయన యెరూషలేముకి? 12 ఏండ్లోనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులు విడిచి కావాలని వెళ్ళాడు. అయితే తల్లిదండ్రులు ఏం చేశారు? మా వెనకాలే ఫాలో అయిపోతాం. ఒక్క రోజు ప్రయాణం దూరం వెళ్ళిపోయారు. అక్కడ యేసుప్రభు లేడు. లేకపోతే మళ్ళీ వెంటనే తిరిగి అక్కడ వెళ్ళి బంధువులందరిని అడుక్కొని వచ్చారు. చివరికి దొరికాడు. ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో, యెరూషలేము మందిరంలో యేసయ్య ఉన్నాడు. అక్కడ ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, భక్తులైన వారు మాట్లాడుతున్న మాటలన్నీ వింటున్నాడు. వాళ్ళ మాటలకు సమాధానం చెప్తున్నాడు. ఈయన కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతప్పుడు మరి యేసయ్య ప్రశ్నలు వేస్తున్నమాట వాళ్ళంతా చాలా ఆశ్చర్యపడుతున్నారట. ఎంత జ్ఞానం ఎలా వచ్చింది ఈ అబ్బాయికి అని. మంచిది. అప్పుడు వెంటనే తల్లిదండ్రులు వచ్చారు. మరియమ్మ వచ్చింది. వచ్చి అడుగుతుంది, నాయనా ఇలా చేయడం నీకు తగునా అన్నది. నువ్వు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేసి ఉండిపోయావు ఈ జన్మలో అనగానే వెంటనే యేసుప్రభు, మరియమ్మ, ఏం పుట్టేముంది నీకు చెప్పాను కదా, నేను ఎవరినో అన్నాడా? పెడసరంగా మాట్లాడా యేసయ్య? తన వయస్సుకు తగ్గగా ప్రవర్తించి అక్కడ లోబడి అని రాయబడి ఉంది. అక్కడ మరలా చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయంలో. తల్లిదండ్రుల మాటకు లోబడి లోబడ్డాడు ఆయన. లోబడాలి మీరు. జ్ఞానమందు, వయస్సునందు, దేవుని మనుషులదని వర్ధిల్లాలి మీరు. మంచిది. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే యేసుక్రీస్తు వారు లోబడ్డారు తల్లిదండ్రులకు. లోబడి ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడో తెలిసిన, అమ్మా నాయనా నువ్వు ఎందుకు ఇక్కడ ఉండిపోయావు అంటే అప్పుడు యేసుప్రభు అంటారు, వారికి ఎంత చక్కగా ముందు లోబడ్డాడు. నాతో నీకేం పని అని అనలేదు. అనుకోండి ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉంటానని తెలుసు కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే యేసు మరియమ్మలకు తెలుసు యేసుప్రభు ఎవరో, ఆయన దేవుడని ముందే చెప్పాడు కదా. నరరూపదానిగా భూమి మీదకి వస్తున్నాను, నీ గర్భాన్ని నేను ఎంచుకున్నాను నేను. ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా అప్పుడు గుర్తు రాలేదు. కానీ ఆ తర్వాత మరియమ్మ కట్ట మాటలన్నీ గుర్తొచ్చి యేసుప్రభు మాటలను ప్రతి మాటను అంతరంగంలో భద్రపరుచుకుందట. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నీవు ఆ మాటలు భద్రపరచుకోవాలి నీ అంతరంగంలో. ఏ మాటలో? జ్ఞానమందును. యేసుప్రభు చెప్తున్న జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయను వర్ధిల్లో. ఈ 4 ప్రతి మనిషికి ఉంటేప్పుడే వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగనే దేవునికి ప్రేమైన ప్రేమలో వర్ధిల్లాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. త్వరగా చదవండి, సమయం అయిపోయింది. ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. దేవునికి ప్రేమ. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనమును ఇప్పుడు మనము చదువుకున్నాము. మరొకసారి నేను చదువుతున్నాను, గమనించండి. 12 నుండి చదువుతున్నాను. అక్కడ మధ్యలో గీత ఉంది కనుక. మరియు ఆయన మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనిందమైనవి కాక అనిందమైనవిగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయనుగాక. హల్లెలూయా. మనం ఎప్పుడు వర్ధిల్లుతామంటే అనింద్యమనగా నిందలేని జీవితం జీవించాలి. మనం పౌలు గారు చెబుతున్నారు, నిందలేని జీవితం జీవించండి, అప్పుడే మీరు వర్ధిల్లుతారు. ప్రేమ కలిగిన జీవితం జీవించండి. ప్రేమించాలి. ప్రేమించడం అంటే శరీరానుసరణ ప్రేమ కోసం అపొస్తలుడైన పౌలు గారు చెప్పలేదు, ఆత్మానుసరణ ప్రేమ కోసం చెబుతున్నాడు ఆయన. అందుకు ప్రతి ఒక్కరూ గమనించండి, ఆత్మానుసరమైన ప్రేమలో అభివృద్ధి చెందండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునగాక. మరి 4వది చూసినప్పుడు దేవుని మందిరములో వర్ధిల్లాలి. దేవుని మందిరం మీరు ఎలా ఉండాలి? నాటబడిన వారు ఉండాలి. కీర్తనల గ్రంథము 92:13 చదవండి.
యెహోవా మందిరములో నాటబడిన వారి వర్ధిల్లుదురు. హల్లెలూయా. యెహోవా మందిరంలో ఎలా ఉండాలట? మీరు నాటబడిన వారై ఉండాలి. ఎలా ఉండాలి? నాటబడిన వారై ఉండాలి. నాటితే కదండి ఫలాలు వస్తాయి. మరి నాటబడకపోతే ఫలాలు ఎలా వస్తాయి? దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒకటి గమనించండి. నాటిన మొక్కకే ఫలాలు వస్తాయి. నాటకుండా మీదనే పెడితే ఆ మొక్క ఏమవుతుంది? వేరు లోతుగా తన్నుకోదు కనుక అది చిగురించదు, ఫలాలు రావు. అంటే నాటబడ్డం అంటే లోతైన అనుభవాలు తెలుసుకోండి. మీరు లోతైన అనుభవాలు తెలుసుకోవాలి దేవునిలో. అంతేగాని నచ్చితే సంఘానికి రావడం, నచ్చకపోతే సంఘం విడిపోవడం అనేది నాటబడడం కాదు. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నాటబడితేనే ఫలాలు. అంతే తప్ప నాటబడిన మొక్క, ఇక్కడ ఈ మొక్క నాటబడింది కదా, మరి ఇక్కడ అది ఫలాలకు వచ్చే టైంలో పీకేసి ఇంకొక దగ్గర వేస్తే నాటబడుతుంది అంటారా? నాటబడదు, ఫలాలు రావండి. అది నశించిపోయే స్థితి కూడా ఉండొచ్చు. నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో అక్కడే ఫలాలు ఫలించాలి. అంటే ఫలాలు అంటే ఏమనుకుంటున్నారంటే ఆస్తులు అంతస్తులు సంపాదించడం కాదండి. ఎక్కడ నాటబడ్డావో అక్కడ ఉండకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదో. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం అనగా క్రీస్తు. సంఘాన్ని నువ్వు అవమానపరచకు. సంఘాన్ని అవమానపరిస్తే శాపమో. మీకు ఇదివరకే చెప్పాను కదా, మేము విశ్వాసులుగా ఉండేటప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవారు. ఆవిడ టీచర్ గారు, ఆవిడకి అన్నీ ఎక్కువగా ఇవ్వాలి. ఆ పాస్టర్ గారు ఆవిడకే ముందు ప్రయారిటీస్ ఇవ్వాలి. ఏమండి? అలాగంటే శాంతమ్మ గారు నవ్వుతున్నారు. మంచిదే, ఆవిడకి తెలిసి కనుక. ఒకరోజు ఆవిడకి ఏదో ప్రయారిటీ ఇవ్వలేదని తిరుగుతున్న ఫ్యాన్ ఇప్పుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. మంచి ఎండాకాలం. మా చర్చికి ఒకటే ఫ్యాను. అప్పుడు ఫ్యాన్ అంటే గొప్ప, ఏసీ ఉన్నంత గొప్ప ఆ రోజుల్లో ఫ్యాన్ అంటే. ఆదివారం మధ్యలోనే ఓ ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి పొడిగిపోయింది. ఆమె చాలా బాధపడ్డదండి, శపింపబడ్డది. తను నమ్ముకున్న వారు వెన్నుపోటు పొడి చేశారు, ఆస్తులన్నీ తీసేసుకున్నారు. చివరికి ఆదరణ లేక చాలా రోజులు మంచం మీద ఉండే మరణమయ్యిందండి. అటువంటి పనులు చేయకూడదు సంఘాలలో, అది శాపమే. ఎక్కడైతే నాటబడ్డారో అక్కడ ఫలించండి, అప్పుడు మీకు అదే ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇవి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి మీకు. ఏంటి ఆ ప్రమాదం? వర్ధిల్లిన తర్వాత వచ్చే ప్రమాదాలు. మీరు ఆశీర్వదింపబడిన తర్వాత కొన్ని ప్రమాదాలు మీ దగ్గరకు వస్తాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుని మీరు మసిలితే మీరు ఆశీర్వదింపబడతారు. మొట్టమొదటిగా వర్ధిల్లిన తర్వాత దేవుని మర్చిపోదురేమో, జాగ్రత్తగా ఉండండి. ద్వితీయోపదేశకాండం త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10-13 వచనాలు. వర్ధిల్లిన తర్వాత దేవుని మర్చిపోకూడదు. నీ దేవుడే యెహోవా, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎస్, అవునండి. అవును. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ప్రశస్తమైన స్థలాన్ని ఇస్తున్నాడు, కానాను. అదొక గొప్ప ఆశీర్వాదకరమైన స్థలం. ఆ స్థలంలోనికి వెళ్తున్నారు కనుక దేవుడు వారికి చెబుతున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదించిన తర్వాత మర్చిపోకు. చాలామంది ఈరోజు ఆశీర్వదింపబడిన తర్వాత దేవుని మర్చిపోతుంటారు, సంఘాన్ని మర్చిపోతుంటారు, సేవకుని మర్చిపోతుంటారు, ఎక్కడెక్కడోళ్ళో గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడోళ్ళో హెచ్చిస్తూ ఉంటారు. మరి మీ సేవకుడు ఏమయ్యాడు? మీ సంఘం ఏమైంది? అంటే మీ సంఘం వట్టిదేనా? ఇంతవరకు ప్రార్థించిన సేవకుడు వట్టివాడేనా? ఎక్కడెక్కడో పేర్లు చెబుతుంటారు. అందుకు చెబుతున్నాడు, మీరింతవరకు దాసులు గృహమైన ఐగుప్తులో ఉండి ఇప్పుడు కానానికి వెళ్తున్నారు కనుక మిమ్మల్ని ఎవరు ఆశీర్వదించారు? అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడైనా నేను ఆశీర్వదించాను, నన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకుని అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ మీరు బాగా తిని తృప్తి పొంది మర్చిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చాలామంది సీడున్నంత వరకు యేసయ్య అంటారు, సిరి కలిగిన తర్వాత
వాళ్ళే అంటారండి. మేమే అంటున్నారు. లేకపోతే మా స్నేహితులు అంటాం, లేకపోతే మా ఫ్రెండ్స్ అంటారు, లేకపోతే ఇంకొకరు. నువ్వు ఎక్కడ నాటబడ్డావో అక్కడ కనపరచు. నువ్వు ఏ సేవకుడి ద్వారా నాటబడుతున్నావో, ఏ సేవకుడి ద్వారా పోషింపబడుతున్నావో, ఏ సేవకుడి ద్వారా ఈ వాక్యాన్ని మరి వెదజల్లబడుతున్నావు, ఆ సేవకుని గనపరచు. మొట్టమొదటిగా సేవకుడి కన్నా నిన్ను పిలిచిన దేవుని గనపరచు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే దేవునికి ప్రియమైనరా, ఇంకొక ప్రమాదం, దేవుని విడిచిపోవు ప్రమాదం ఉంది. దేవునే విడిచిపెట్టే ప్రమాదం ఉండట. ఆశీర్వదింప అంటే వర్ధిల్లిన తర్వాత. ద్వితీయోపదేశకాండం 32:15 చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 32:15. అవును, అవును, అవును. చాలమ్మా, 32:15 మాత్రమే చదువు. ఓకే. దేవునికి ప్రియమైనరా, ఇక్కడ ఈ వ్యక్తి ఏమయ్యాడట? ఆశీర్వదింపబడితే కాలు జాడించాడటండి. చాలామంది అలాగే జాడిస్తూ ఉంటారు. అవును, దేవునికి ప్రియమైనరా, ఏమైంది ఆయన పరిస్థితి? 32:15 ద్వితీయోపదేశకాండము. కరెక్ట్ నేను తీయలే. యశూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం పొందుతారు చాలామంది. దేవునికి దూరం అయిపోయే అవకాశం కూడా ఉంది కనుక, ఆశీర్వాదం వస్తుంది కనుక, ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవునికి దూరంగా ఉండకండి. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, దేవుని విడిచిపెట్టేస్తుంటారు. నేను ఇదివరకే చెప్పాను కదా మీకు ఒక స్టోరీ. ఒక ఇద్దరు భార్యాభర్తలు ముక్కును ఊపిరి పెట్టుకొని ఒక ప్రార్థనా స్థలానికి వచ్చారు, ఒక పబ్లిక్ మీటింగ్కి. అవును, వాళ్ళు చాలా అల్పంగా ఉన్నారు, నేడో రేపో చనిపోయిన వారిగా ఉన్నారు. అటువంటి స్థితిలో వచ్చారు. ఆ సేవకుడు చక్కగా వారిని చూశాడు. ఆ యొక్క ప్రసంగం అయిన తర్వాత వాళ్ళు అడిగారు, మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయండి, ఆ వ్యాపారాలన్నీ పాడైపోయాయండి, ఇప్పుడు మేము చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నామని ప్రార్థించినప్పుడు ఆ సేవకుడు ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత మరలా వారు ఆశీర్వదింపబడ్డారు. ఆశీర్వదింపబడిన తర్వాత ఇంకా వాళ్ళ స్థితి చాలా చక్కగా ఉంది. సంవత్సరం తిరిగేలోపు ఉన్నతమైన స్థితిలోకి వచ్చేసారు. ఎంత ఉన్నతమో, విమానాల మీద తిరిగే ఉన్నతమైన స్థితికి వచ్చారు. మరలా మరుసటి సంవత్సరము ఆ సేవకుడు, ఆ స్థానిక సంఘ కాపరి అదే సేవకుని తీసుకొచ్చి ఆ మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. వెంటనే ఈ సేవకుడు వాళ్ళు వస్తారేమని ఎదురు చూస్తే వాళ్ళు రాలా. ఆ లాస్ట్లో అడిగాడు ఆ మీటింగ్లు పెట్టే సేవకుడిని, నాయనా కింద సంవత్సరం వచ్చే భార్యాభర్తలు రాలేదు, వాళ్ళు ఏమయ్యారు, అసలు ఉన్నారా ఊడారా? అప్పుడు సేవకుడు అంటాడు, వాళ్ళు ఓటవేటండి, ఇప్పుడు భూమి మీద కాలు ఎట్టట్లేదు, అంతా గాలిలో తిరుగుతాను. ఏంటో గాలి అంటే విమానాల మీద తిరుగుతాను, అంత స్థితి వచ్చిందండి వాళ్ళకన్నారు. ఆహా, మంచిదే. అసలు ఇప్పుడు ఈ మీటింగ్లు పెట్టడానికి, ఈ అందరికి భోజనం పెట్టడానికి డబ్బేనండి, వాళ్ళు ఇచ్చిన డబ్బే అన్నారు. మంచిది. అసలు ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఖాళీ లేదట అన్నారండి. దేవునికి దూరం అయిపోయారు. డబ్బు కలిగిన తర్వాత వ్యాపారం మీదే. చాలామందికి డబ్బు ఎప్పుడైతే కలుగుతుందో, సిరి ఎప్పుడైతే వస్తుందో, దేవునికి టైం ఇవ్వరండి, దేవునికి సమయాన్ని ఇవ్వరండి, దేవునితో గడపరండి, టైమే లేదంటారండి. అప్పుడు సేవకుడు ప్రార్థన చేశాడు, ప్రభువా వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళకి టైం లేదట, నీ సన్నిధికి వచ్చే టైంను ఇవ్వ ప్రభువా అని ప్రార్థన చేశాడు. వ్యాపారాలన్నీ దెబ్బ అయిపోయి ఎక్కడొచ్చి కూర్చున్నా అక్కడికి వచ్చి కూర్చున్నా. దేవునికి మహిమ కలుగు. అప్పుడు టైం దొరికింది. ఆశీర్వదింపబడిన తర్వాత దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకండి. దేవుని సమయాన్ని ఇచ్చేయండి. రాత్రికాల సమయం ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే మాట్లాడారు, విశ్రాంతి దినమున చేయకూడనివి దేవుని సమయం దేవునికి ఇవ్వండి, అప్పుడే మీరు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాటను చెప్పి నేను లాస్ట్ బట్ వన్, దేవుడు ఎవరిని విసర్జించే ప్రమాదం ఉంది, దేవుడు ఎవరిని మర్చిపోయే ప్రమాదం ఉందో దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథము 39 చదవండి. సామెతల గ్రంథము 39.
అవును. ఆ, ఏమో. ఆ, అవును. చాలండి. దేవునికి ప్రియమైనరా, ఇప్పుడు దేవుడు ఎవరిని విసర్జిస్తాడంటే ఎవరిని మర్చిపోతాడు? దేవునికి ప్రియమైన భక్తులైన ఆ యొక్క సొలొమోను అంటున్న, దేవా 7వ వచనం చదువు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము, వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరముగా ఉంచము, పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు, ఎక్కువైన నేను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహో ఎవడను అందునేమో, లేక బీదనే దొంగిలి దేవుని నామను దూషింతునేమో. హల్లెలూయా. దేవుడిని ఇప్పుడు కూడా ఏదాడాలి? మరి ఆస్తిపరులు అయిపోవాలనకూడదు, అలాగని బీదగా కాదు, కానీ నాకు చాలినంత ఇవ్వు ప్రభువా. ఎవరైతే తృప్తి కలిగిన జీవితం అడుగుతారో వారిని దేవుడు విసర్జించడు. ఎవరైతే దురాశని కలిగి అడుగుతారో, చాలామంది దురాశ పరులుగా అడుగుతూ ఉంటారు. దేవుడికి తెలుసు మీకు ఏమి ఇవ్వాలో, ఆయనకి తెలుసు. అంత మాత్రం ఇస్తాడు. నువ్వు అడిగినా ఆయన ఇచ్చాడు, నువ్వు వద్దన్నా ఆయన మానడు. కనుక నీకు తృప్తి కలిగిన జీవితం ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మర్చిపోడు. దేవునికి మహిమ కలుగునే గాక. సంతృప్తి కలిగిన నీకు ఏదైతే ఉందో దానిలో సంతృప్తి, దానిలో సాటిస్ఫాక్షన్గా ఉండు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఈ రూపాయితో నేను ఉంటాను. దేవుడు నాకు ఇప్పుడు 1,00,00,000 రూపాయలు ఇచ్చాడు, ఈ 1,00,00,000 రూపాయలతో ఉంటాను, కానీ గర్వం తెచ్చుకోను, దేవుడిని మర్చిపోను. ఒకవేళ గర్వం ప్రవేశిస్తే దేవుడు నిన్ను మర్చిపోతాడు. గనుక దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కువ అడగొద్దు, తక్కువ అడగొద్దు, కానీ సరినంత అడిగితే ఆయన ఖచ్చితంగా నిచ్చి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. చివరికి ఒక మాటను చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి ప్రియమైన సమయంలో మనం చదివేసుకున్నాం ఏమిటో, స్థిరపడిన తర్వాత గర్వించే ప్రమాదం ఉంది. ఎవరు? ఉజ్జియా. మనం చదువుకున్నాము. స్థిరపరిచినది ఏమయ్యాడో? గర్వించాడు. గర్వించినప్పుడు ఏమైంది? నాశనం వచ్చింది. ఆ నాశనం ఏమయ్యింది? కుష్టి వ్యాధితో కుమిలిపోయాడు జీవితాంతకాలం. ఒకప్పుడు హుందాగా వెళ్ళిన ఉజ్జియా, ఒకప్పుడు పరాక్రమవంతుడిగా వెళ్ళిన ఉజ్జియా, ఈరోజు ఏమంటున్నాడు? ఇంట్లో బయటకు వచ్చినప్పుడు కుష్ఠిరోగుని వస్తున్నాను తప్పుకోండి, కుష్ఠిరోగుని వస్తున్నాను తప్పుకోండి అంటున్నాడు. అటువంటి జీవితాలు మనకు వద్దు. మనం వర్ధిల్లాలంటే దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో దానిలో సాటిస్ఫాక్షన్గా ఉందాము, దేవుని మర్చిపోకుండా ఉందాము, దేవుని మాట ప్రకారం జీవిద్దాము. దేవునితోనే మన జీవితంలో అంటుకట్టుకున్నప్పుడే నీవును నేనును వర్ధిల్లుతాము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. విత్తిన వాక్కు 30 దొంతులు కాక 60 దొంతులు కాక 100 దొంతులు పంటకొని సహాయం దయచేయండి. నీరు కట్టండి. రాతి నేలల్లో ముండ్ల కంచెల త్రోవ పక్కన పడకుండా సారవంతం నేలపడి బలముగా నాటుకుని ఫలభరితముగా ఫలించే సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవునికి ప్రియమైన సమయంలో కానుకలు సమర్పించుకొని మన గృహాలకు మనము